హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్ జాబ్స్ విత్ హన్సిక. టెక్ మహేంద్ర అండ్ సదర్లాండ్ నుంచి మంచి జాబ్ ఆపర్చునిటీస్ అనేవి రిలీజ్ అయిపోయాయి. మనం ఇప్పుడు టెక్ మహేంద్ర నుంచి స్టార్ట్ చేసేద్దాం. జాబ్ అలర్ట్, హైరింగ్ ఫ్రెషర్స్ ఫర్ వాయిస్ ప్రాసెస్ హిందీ లాంగ్వేజ్. లైక్ వాయిస్ ప్రాసెస్కి జరుగుతుంది హైరింగ్ అనేది, బట్ హిందీ అనేది మ్యాండేటరీ అని చెప్తున్నారు. 0 to 1 year, లైక్ ఫ్రెషర్స్ నుంచి 1 year వరకు ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. శాలరీ అనేది అప్ టు 2.5 దాకా ఎక్స్టెండ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ మీ ఎక్స్పీరియన్స్ని బట్టి అండ్ మీ కమ్యూనికేషన్ స్కిల్స్ని బట్టి హైదరాబాద్ లొకేషన్కి జరుగుతుంది హైరింగ్ అనేది. ఇది వాక్ ఇన్ డ్రైవ్ 1st July నుంచి 10th July దాకా ఉంది. లైక్ డ్రైవ్ అనేది ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. సో మీకు ఇంకా డ్రైవ్ అటెండ్ అయ్యే వాళ్ళు ఉంటే డ్రైవ్ అనేది అటెండ్ అయిపోవచ్చు. 10th దాకా టైం ఉంది కాబట్టి. సో ఇదండి, లైక్ 9:30 నుంచి 11:30 దాకా, లైక్ అంతలోపు మీరు డ్రైవ్ అనేది అటెండ్ అయిపోవాల్సి ఉంటుంది లోపలికి వెళ్ళిపోతే. ఆ తర్వాత ఫర్దర్ ప్రాసెస్ అనేది వాళ్ళు మీకు స్టార్ట్ చేస్తారు. ఇక్కడ కాంటాక్ట్ పర్సన్ నేమ్ కూడా ఇచ్చారు చూడండి, లైక్ విత్ డీటెయిల్స్ మరీనా అండ్ కాంటాక్ట్ పర్సన్ నేమ్ అది, ఇది వాళ్ళ కాంటాక్ట్ నెంబర్. సో మీరు డ్రైవ్కి అటెండ్ అయ్యే ముందరే ఒకసారి ఆ కాంటాక్ట్ పర్సన్ని మీరు కాంటాక్ట్ అయ్యి మరీనా లైక్ మేము ఇట్లా వాక్ అండ్ డ్రైవ్కి రావాలనుకుంటున్నామని మెన్షన్ చేయండి. జాబ్ డిస్క్రిప్షన్ వచ్చేసి కస్టమర్ సపోర్ట్ బీపీఓ. ఇట్స్ ఫుల్ టైమ్ పర్మనెంట్. వన్స్ జాయిన్ అయిపోతే ఫుల్ టైమ్ పర్మనెంట్. క్వాలిఫికేషన్స్ ఎనీ గ్రాడ్యుయేషన్ హూ హోల్డ్ సర్టిఫికేట్స్, లైక్ మీరు గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసినట్టు అన్ని సర్టిఫికేట్స్ మీతోనే ఉండాలి అని చెప్తున్నారు. వర్క్ లొకేషన్ హైటెక్ సిటీ. వర్క్ ఫ్రమ్ ఆఫీస్, ఖచ్చితంగా ఆఫీస్కి వెళ్ళి వర్క్ చేయాల్సి ఉంటుంది. 6 days వర్కింగ్. రొటేషనల్ వీక్ ఆఫ్, లైక్ 6 days వర్క్ చేయాలి. ఎనీ 1 week ఆఫ్ ఉంటుంది అని చెప్తున్నారు. అది కూడా వీక్ మధ్యలో ఉంటుంది అంటున్నారు. క్లియర్గా అయితే చెప్పట్లేదు వీకెండ్లోనే హాలిడే ఉంటుంది అని. ప్యూర్ డే షిఫ్ట్స్ ఓన్లీ, ఇది డే షిఫ్ట్సే ఉంటుందంట, లైక్ నైట్ షిఫ్ట్స్ అయితే ఉండవు. సిటీసీ ఫ్రెషర్స్కి వచ్చేసి 2,40,000 ఉంటుంది. ఎక్స్పీరియన్స్కి వచ్చి 2.7 ఉంటుంది. రౌండ్స్ ఆఫ్ ఇంటర్వ్యూ వచ్చి హెచ్ఆర్ అండ్ ఆపరేషన్ రౌండ్స్ అలాంగ్ విత్ వర్సన్ టెస్ట్. వర్సన్ టెస్ట్ ఉంటుంది. లైక్ మీరు వర్సన్ అటెండ్ అయ్యే ముందర ఏదైనా డ్రైవ్కి వెళ్ళేటప్పుడు ఒక 5 to 6 వీడియోస్ చూసుకొని వెళ్ళండి. వర్సన్ ఎస్పెషలీ అమెజాన్వి అండ్ టెలిపర్ఫార్మెన్స్వి ఉంటుంది కదా, సో అవి వర్సన్ రోల్స్ అన్నీ చూసుకొని వెళ్ళారంటే, లైక్ లేటెస్ట్గా ఉన్నవి ఒక 5 to 6 వీడియోస్ చూసుకొని పోతే అందులోనే రిపీట్ అవుతాయి మోస్ట్లీ. సో ఏదైనా డ్రైవ్ అటెండ్ అయ్యే వాళ్ళు సో ఇట్లా చూసుకొని వెళ్ళండి బెటర్. అప్డేటెడ్ ఈ ఆధార్ మ్యాండేటరీ ఫర్ ద ఇంటర్వ్యూ, లైక్ ఖచ్చితంగా ఆధార్ తీసుకెళ్ళాలని చెప్తున్నారు డ్రైవ్ అటెండ్ అయ్యేటప్పుడు. మీ రెస్పాన్సిబిలిటీస్ ఏంటంటే ఈ రోల్లో హ్యాండ్లింగ్ కస్టమర్స్ అండ్ మర్చెంట్ కాల్స్, హ్యాండ్లింగ్ కాల్స్ రిలేటెడ్ క్వైరీస్, సర్వే అండ్ ఫీడ్బ్యాక్. లైక్ కస్టమర్స్ యొక్క కాల్స్ మీరు హ్యాండిల్ చేయాల్సి ఉంటుంది అండ్ వాళ్ళ క్వైరీస్ కానీ ఏదైనా ఫీడ్బ్యాక్స్ రిలేటెడ్గా మీరు వర్క్ చేయాలి. హ్యాండ్లింగ్ క్వైరీస్ అండ్ సర్వీస్ కాల్స్, హ్యావ్ టు రిజాల్వ్ కస్టమర్ క్వైరీస్ వయా ఈమెయిల్స్ అండ్ కాల్స్. మీరు కాల్స్ ద్వారా ఈమెయిల్స్ ద్వారా వాళ్ళ క్వైరీస్ అనేవి రిజాల్వ్ చేయాల్సి ఉంటుంది. సాల్వ్ ద క్వైరీస్ ఆర్ ప్రాబ్లమ్స్ కస్టమర్స్కి వచ్చిన క్వైరీస్ అన్ని మీరు సాల్వ్ చేయాల్సి ఉంటుంది. ప్రిఫర్డ్ క్యాండిడేట్ ప్రొఫైల్ ఎక్సలెంట్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఇన్ హిందీ అండ్ ఇంగ్లీష్. హిందీ ఈజ్ మ్యాండేటరీ. హిందీ అనేది ఖచ్చితంగా వచ్చినారు. సో హైదరాబాద్లో ఉన్న వాళ్ళకి మోస్ట్ ఆఫ్ ద పీపుల్ క్యాన్ స్పీక్ హిందీ ఐ గెస్. లైక్ అట్లీస్ట్ ఒక 60% ఆఫ్ పీపుల్ అయినా హిందీ మాట్లాడగలరు అక్కడ. సో హిందీ వచ్చిన వాళ్ళు డ్రైవ్ అనేది అటెండ్ అయిపోండి. ఫ్రెషర్స్ విత్ గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ హిందీ కెన్ అప్లై. హిందీ అండ్ ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళు డ్రైవ్ అనేది అటెండ్ అయిపోవచ్చు. వాయిస్, సెమీ వాయిస్, టెలికాలింగ్, కస్టమర్ సర్వీస్ ఎక్స్పీరియన్స్ వుడ్ బి యాడ్ అడ్వాంటేజ్. లైక్ ఆల్రెడీ మీకు ఏదైనా సిఎస్లో ఎక్స్పీరియన్స్ ఉంటే లైక్ కస్టమర్ సర్వీస్లో మీకు అడ్వాంటేజ్ అనేది యాడ్ అవుతుంది. గుడ్ టైపింగ్ స్కిల్స్ 25 to 30 words per minute, లైక్ మినిమం స్పీడ్ అంత ఉండాలంటున్నారు. క్యాండిడేట్ షుడ్ బి విల్లింగ్ టు వర్క్ ఫ్రమ్ ఆఫీస్, లైక్ ఆఫీస్కి వెళ్ళి వర్క్ చేయాలి. ఇమీడియట్ జాయినర్స్ ప్రిఫర్డ్, లైక్ ఇమీడియట్గా ఎవరైతే జాయిన్ అవుతారో వాళ్ళని ప్రిఫర్ చేస్తారంట. 1 week క్యాప్ ఫెసిలిటీ, లైక్ బేస్డ్ ఆన్ షిఫ్ట్, మీ షిఫ్ట్ని బట్టి మీకు క్యాబ్ అనేది ప్రొవైడ్ చేస్తారంట. ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ అండ్ వాక్ ఇన్ ఇంటర్వ్యూ మెన్షన్ హెచ్ఆర్ మరీనా ఆన్ ద టాప్ ఆఫ్ ద రెజ్యూమే ఆర్ కాల్ వాట్సాప్. మీరు డ్రైవ్ అనేది అటెండ్ అయిపోవచ్చు, బట్ కానీ నేను సజెస్ట్ చేసేది ఏంటంటే డ్రైవ్కి అటెండ్ అయ్యే ముందే ఒకసారి హెచ్ఆర్ని మీరు కాంటాక్ట్ అవ్వండి. ఎందుకంటే కింద మెన్షన్ ఇచ్చేసారు కదా, లైక్ ఒకసారి మీరు క్లియర్గా వాళ్ళని కనుక్కొని డ్రైవ్కి అటెండ్ అయితే బెటర్.
సో ఇది ఎగ్జాక్ట్ లొకేషన్, డ్రైవ్ అనేది ఎక్కడ జరుగుతుంది అని. అండ్ వాయిస్ ప్రాసెస్కి జరుగుతుంది. కస్టమర్ సర్వీస్ ఫుల్ టైం పర్మనెంట్. వన్స్ జాయిన్ అయిపోతే టెక్ఎంలో పర్మనెంట్ ఎంప్లాయీగా జాయిన్ అయిపోవచ్చు. ఇది డ్రైవ్ వచ్చి 1st జూలై నుంచి 10th జూలై దాకా జరుగుతుంది ఈ డ్రైవ్ అనేది. నెక్స్ట్ వచ్చేసి సదర్లాండ్. ఇది హైరింగ్ ఫర్ ఫ్రెషర్స్ 0 years, లైక్ ఫ్రెషర్స్ నుంచి అప్లై చేసుకోవచ్చు. 1 to 3 years వరకు ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు, సారీ శాలరీ ఇది 1 lakh నుంచి 3 lakhs దాకా మీ శాలరీ ఉండొచ్చు. హైదరాబాద్ లొకేషన్కి జరుగుతుంది ఇది డ్రైవ్ అనేది. సో ఇది కూడా డ్రైవే, లైక్ 1st నుంచి 10th జూలై దాకా జరుగుతుంది. 12 PM స్టార్ట్ అవుతుంది అంటే డ్రైవ్ అనేది 3 PM దాకా జరుగుతుంది. సో అంతలోపు మీరు ఎప్పుడైనా అటెండ్ అయిపోవచ్చు 3 లోపల. కాంటాక్ట్ రచన అంట. లైక్ మీరు డ్రైవ్ అటెండ్ అయ్యే ముందు ఒకసారి తనని కాంటాక్ట్ అవ్వండి. చూద్దాం కింద కాంటాక్ట్ నంబర్ ఏమైనా ఇచ్చారేమో. ఇక్కడ కాంటాక్ట్ నంబర్ అయితే ఏమి ఇవ్వలేదు. బట్ మీరు డ్రైవ్ అటెండ్ అయ్యే ముందర రెజ్యూమ్ మీద హెచ్ఆర్ పేరు రాయండి, రచన అని, మేము డ్రైవ్కి వచ్చాము అని. అలా ఇది ఎగ్జాక్ట్ లొకేషన్ ఎక్కడ డ్రైవ్ జరుగుతుంది అని. ఆపర్చునిటీ వచ్చేసి లైక్ మీ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్. Initiate telephone calls to insurance companies requesting status of claims for outstanding balances of patients' accounts and taking appropriate actions. ఇది సంథింగ్ లైక్ ఇన్సూరెన్స్ కంపెనీతో టైఅప్ అయి ఉంటుంది కదా, సో వాళ్ళకి రిలేటెడ్గా వర్క్ చేయాల్సి ఉంటుంది. మేనేజ్ AR అకౌంట్స్ బై ఎన్షూరింగ్ యాక్యురేట్ అండ్ టైమ్లీ ఫాలోఅప్. అండ్ లైక్ మీరు ఏదైనా క్వైరీ స్టార్ట్ చేసినప్పుడు, రిజాల్వ్ చేసేటప్పుడు మీరు ఫాలోఅప్స్ క్రియేట్ చేయాల్సి ఉంటుంది. లైక్ ఇవాళ అది అవ్వదు అనుకోండి, మేబీ 2 daysలో కంప్లీట్ అవుతుంది. సో ఫాలోఅప్ క్రియేట్ చేసి అవి 2 daysలో కంప్లీట్ అయిందా లేదా అని కూడా మనం తెలుసుకోవాల్సి ఉంటుంది. మస్ట్ possess a good communication skills with a neutral accent. లైక్ బేసిక్ నాలెడ్జ్, లైక్ ఇంగ్లీష్ ఉంటే చాలా బేసిక్ నాలెడ్జ్ ఇంగ్లీష్, లైక్ బేసిక్గా మనం కమ్యూనికేట్ అయ్యేలాగా ఉంటే ఇట్స్ ఇనఫ్. మస్ట్ బి ఫ్లెక్సిబుల్ అండ్ షుడ్ హ్యావ్ పాజిటివ్ యాటిట్యూడ్ టువర్డ్స్ వర్క్ మీద పాజిటివ్ యాటిట్యూడ్ ఉండాలని చెప్తున్నారు. మస్ట్ బి విల్లింగ్ టు వర్క్ ఇన్ నైట్ షిఫ్ట్స్. సో నైట్ షిఫ్ట్స్ ఉంటాయి అని క్లియర్గా మెన్షన్ చేస్తున్నారు. గ్రాడ్యుయేషన్ ఈజ్ మ్యాండేటరీ, లైక్ ఖచ్చితంగా గ్రాడ్యుయేట్ అని ఉండాలి. షిఫ్ట్ కంఫర్టబుల్ టు నైట్ షిఫ్ట్స్, ఖచ్చితంగా నైట్ షిఫ్ట్స్ ఉంటాయి. అండ్ వర్క్ ఫ్రమ్ ఆఫీస్ అంటే ఇది కంఫర్టబుల్ వర్క్ ఫ్రమ్ ఆఫీస్. హ్యావింగ్ ఎక్సలెంట్ కమ్యూనికేషన్ స్కిల్స్, లైక్ కమ్యూనికేషన్ స్కిల్స్ బాగుండాలి. నైట్ షిఫ్ట్ అలవెన్స్ ఉంటుందంట, 2200 per month. 5 days వర్కింగ్, 2 days వీక్ ఆఫ్. సాటర్డే సండేస్ ఫిక్స్డ్ వీక్ ఆఫ్. వావ్, నేనైతే ఎప్పుడు చూడలేదు. సాటర్డే సండే ఫిక్స్డ్ వీక్ ఆఫ్ ఉంటుంది. సో ఇది ట్రై చేయండి, బెటర్. ఎందుకంటే సాటర్డే సండే వీక్ ఆఫ్ రావడం అంటే చాలా కష్టం సిఎస్ రోడ్లో అయితే. నేనైతే వీక్ ఆఫ్ సాటర్డే సండే తీసుకొని అసలు ఎప్పుడో అయిపోయింది, ఎప్పుడు వీక్స్లోనే తీసుకుంటాను. వీక్ మధ్యలోనే ఉంటుంది నా వీక్ ఆఫ్. సో మీరు ట్రై చేయండి, ఇది బెటర్ అనేమో. మేబీ 2-way క్యాబ్ ఉంటుందంటే 25 kilometers రేడియస్లో ఉన్న వాళ్ళు ఎవరైనా ఆఫీస్కి. డ్రైవ్ వచ్చేసి 1st నుంచి 10th జూలై దాకా. అండ్ టైమింగ్ 12 PM to 2:30 PM. మీరు అక్కడికి వెళ్ళేటప్పుడు డ్రైవ్కి రెజ్యూమ్, ఆధార్ కార్డ్ కాపీ అండ్ కోవిడ్ వ్యాక్సిన్ సర్టిఫికెట్స్, ఇలా ఖచ్చితంగా వ్యాక్సిన్ వేయించుకున్నామని సర్టిఫికెట్స్ తీసుకెళ్ళాలంట. రిఫరెన్స్ వచ్చేసి మెన్షన్ హెచ్ఆర్ రచన అని రెజ్యూమ్ మీద రచన అని, లైక్ మేము హెచ్ఆర్ని కాంటాక్ట్ అవుతున్నామని మెన్షన్ చేయండి. ఇది కూడా వాయిస్ ప్రాసెస్, ఖచ్చితంగా గ్రాడ్యుయేట్ అయి ఉండాలి. సో ఇదండి సదర్లాండ్ నుంచి రిలీజ్ అయిన మంచి జాబ్ ఆపర్చునిటీస్. 2 వాక్ ఇన్ డ్రైవే, 1st and 10th దాకా జరుగుతాయి 2, కాగ్నిజెంట్ అండ్ టెలిపర్ఫార్మెన్స్. సో ఇక్కడ మెన్షన్ చేశాను కూడా, లైక్ ఇక్కడ ఉన్నాయి కదా క్లియర్గా ఎగ్జాక్ట్ ఏరియాలో ఎక్కడ జరుగుతుందని. సో హైదరాబాద్లో ఉన్న వాళ్ళు ఎవరైనా డ్రైవ్ కొనడానికి ట్రై చేయండి. లైక్ అక్కడికి వెళ్ళింటారు కదా జాబ్ సర్చ్ కోసం అని. మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ మీద క్లిక్ చేసేయండి, మీకు ఇంకా నోటిఫికేషన్స్ వచ్చేసాయి. సో నేను వేరే జాబ్స్ ఏవైనా వర్క్ ఫ్రమ్ హోమ్ ఏమైనా షేర్ చేసినా కూడా మీకు తెలుస్తుంది. సో మీకు ఇంకా డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి, నేను మీకు రెస్పాన్స్ అనేది ఇస్తాను. ఇన్ కేస్ లేట్ అయిందంటే లైక్ మేబీ ఒక ఫ్యూ అవర్స్ లేట్ అవ్వచ్చు, ఎందుకంటే నేను నైట్ షిఫ్ట్ చేస్తుంటా కదా, మార్నింగ్ టైం రెస్ట్ తీసుకుంటా. బట్ కానీ చూసిన వెంటనే మీకు రెస్పాన్స్ అనేది ఇస్తాను. సో డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్.